మీడియా విశ్వసనీయతని చంపేశాం, ఇన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతని చంపేశాం, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నమ్మం, పోలీసుల్ని నమ్మం, వ్యవస్థల్ని నమ్మం. ఫైనల్ గా రాజకీయ నాయకుడు అల్టిమేట్, అది అధికారంలో ఉన్నోడు కింగు, ప్రతిపక్షంలో ఉన్నోడు బొంగు. అంతే, ఇది ఎవరు అధికారంలో ఈ స్టేజికి దిగజార్చేసాం. ఇంకోటి నైతికత అనే పదాన్ని తీసేసాం. ఎవరికి నైతికత లేదు, అధికార పక్షాలు ఇద్దరికి కూడా అంతే. ఇంకోటి ఓట్లు వేసే టైంలో కూడా మావాడు మంచి దొంగ అంటున్నాం, అంతే తప్పింది దొంగను ఒప్పుకోవట్లేదు. సార్ ఇందులో కొంత ఒకప్పుడు అంటే ఇదే ప్రాంతంలో అప్పుడు అయ్యన్న పాత్రుడికి సంబంధించి కొంత భూమి మీద కలిసిందని చెప్పి ఏకంగా ప్రభుత్వం వెళ్ళి పగలగొట్టి అప్పుడు కేసులు అరెస్టులు చాలానే జరిగినాయి వీళ్ళ హయాంలో. అటువంటి అన్ని మళ్ళీ నోట్ చేసుకుని ఒక ప్రతీకారం ఏమన్నా ఇప్పుడు నడుస్తుంది అనుకోవచ్చు. ఓకే, వీళ్ళు చేసి ఉండొచ్చు, ఈ కోణం కూడా చూడొచ్చు. తమ్మినేని ఆస్పెక్ట్ లో రవికుమార్కి తమ్మినేనికి గొడవ ఉంది. అతను ఉన్నాడు కదా వీళ్ళ మేనల్డ్, అతనికి ఈయనకి గొడవ ఉంది, రాజకీయ గొడవ ఉంది, వ్యక్తిగత గొడవ ఉంది. అప్పట్లో అతన్ని వెంటాడారు, అప్పుడు తమ్మినేని అతన్ని రక్షించలా, ఇప్పుడు ఇతను వెంటాడుతున్నాడు, ఇప్పుడు ఇతన్ని అతను రక్షించడం. కోన రవికుమార్. కాబట్టి ఇతని జాతకాలు అతను తీస్తాడు, అతని జాతకాలు ఇతను తీస్తాడు. ఇద్దరు రాజకీయంగా వేరు వేరు పార్టీలో ప్రత్యర్థులు ఉండటం వల్ల జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు తెలుస్తాయి కాబట్టి ఆ ఊళ్ళలో ఈజీగా తెలిసిపోతాయి. ఈ ఆధారాలతో అవతల వాళ్ళని అంతే తీసుకొచ్చైనా ఒక విధంగా ఆ విధంగానన్నా కొంత అన్నది. కాకపోతే ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే భూములు వీళ్ళు లాక్కున్నారో వాళ్ళకి తిరిగి ఇప్పిస్తే అప్పుడు గ్రేట్. అది వివాదం అని చెప్పి ఆ భూమిని పక్కన పెట్టి డాక్యుమెంట్లు పక్కన పెట్టుకుని నాయకుడిని జైల్లో పెట్టలేదు, కేసులు